సుమారు 355 ఇండస్ట్రీస్ ఉన్నాయి. అందులో ఫార్మాకు సంబంధించిన 25 నుంచి 30 ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. మొన్న జరిగినటువంటి భారతదేశంలో చాలా ఘోరమైనటువంటి సంఘటన సిగాచి కంపెనీలో జరిగింది. సుమారు 44 మంది మరణించడం జరిగింది. సుమారు 30 మంది దాకా క్షతగాత్రులు కావడం జరిగింది. ఇంకా చాలా మంది కూడా అంతుచిక్కలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకటే కోరుతున్నాం ఏంటంటే, కంపెనీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు కంపెనీకి సంబంధించినటువంటి రూల్స్ ఏమున్నాయి, రెగ్యులేషన్స్ ఏమున్నాయి, ఎన్ని రకాలుగా సేఫ్టీకి సంబంధించిన ప్రికాషన్స్ ఉన్నాయి, ఆ ప్రికాషన్స్ సంబంధించినటువంటి పర్యవేక్షణ ఎవరు చేస్తున్నారు, ఆ కంపెనీలో ఉన్నటువంటి ఏవైతే మన అత్యాధునికమైనటువంటి ఏవైతే యంత్రాలు ఉన్నాయో అవి నాణ్యమైన ఉన్నాయా లేవా అనేటువంటి దాని మీద కూడా పర్యవేక్షణ చేయాలి. ఐఎస్ఐ సంబంధించినటువంటి దాని మీద ఆ కంపెనీ ఉన్నటువంటి ఏవో ఎక్కడికెళ్ళో ప్రపంచంలో వెలివేసినట్టు మిషన్లు కూడా తీసుకొచ్చి ఈరోజు మన సంగారెడ్డి ప్రాంతంలో పెట్టి ఇటువంటి అమాయకమైనటువంటి ట్రైన్డ్ కానటువంటి అడ్డమేర్ లేబర్లను తీసుకొచ్చి రియాక్టర్ల దగ్గర, బాయిలర్ల దగ్గర అక్కడిక్కడ పెట్టేసి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నటువంటి భయంకరమైన పరిస్థితి ఈరోజు మన ప్రాంతంలో కనుక ఇప్పటికైనా మేల్కొనాలి. ప్రభుత్వం దీని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఏ కంపెనీ పెట్టినప్పుడు ఆ కంపెనీకి సంబంధించినటువంటి యంత్రాలు ఏ రకంగా ఉన్నాయి, దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయనేటువంటి దాని మీద పూర్తిగా పర్యవేక్షణ చేసుకునేటువంటి ప్రయత్నం చేసిన తర్వాతనే అన్ని రకాల అనుమతులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. లేకపోతే ఇక మనం చూస్తున్నాం బీహార్ గానీ వేరే రాష్ట్రాల నుంచి పుట్టకూటి కోసం కొందరికైతే తిండి పెడితే చాలు కంపెనీలో ఏ పని అంటే ఆ పని చేస్తారు. అది హార్మ్ఫుల్ ఉన్నదా, మంచిగా ఉన్నదా, చెడ్డగా ఉన్నదా, ఆ మిషన్ ఏమున్నది, దాని యొక్క ఆపరేషన్ ఏమున్న సిస్టమ్ ఏం తెలియకుండా ఏదైతే బటన్ నొచ్చుకుంటూ పోయేటువంటి దాని మీద మనం జరిగినటువంటి ఘోర సంఘటనే ఉదాహరణ కనుక ఇంకా 355 కంపెనీలై ఆ కంపెనీల మీద ప్రత్యేకమైనటువంటి పర్యవేక్షణ చేయాలి. పాత వస్తువులు ఏవైతే పాతకు సంబంధించిన యంత్రాంగం ఏమున్నా సరే వెంటనే తీసివేసేటువంటి ప్రయత్నం చేసి ప్రజలను రక్షించుకుందాం, ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకుందాం, మన ప్రాంతాన్ని రక్షించుకుందాం. దానివల్ల ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా చాలా రకాల ఇబ్బంది వచ్చేటువంటి పరిస్థితి కనుక దీని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అందరిని రక్షించుకోవాలి. ఎవరైనా సరే బడా బాబున్నాం, మాకు రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది, మాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఈ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేటువంటి దాని మీద ఈ రకం కంపెనీలు పెట్టి ప్రాణాలు తీస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా TV9 ద్వారా తెలియజేసుకుంటాం. ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రత్యేకమైనటువంటి ఒక కమిటీ వేసి ఆ కమిటీకి సంబంధించిన దాని అన్ని కంపెనీల మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి అధ్యయనం చేసి దాని మీద రిపోర్ట్ చేసి ప్రభుత్వానికి ఇచ్చి ఏవైతే పనికిరాని కంపెనీలో వెంటనే దాన్ని మూసివేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ యువజన సంఘాల సమితిన సవినయంగా తెలియజేసుకుంటాం.